హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గేమ్ చేంజర్ సంజన. ఎందుకు గేమ్ చేంజర్ సంజన అని చెప్పి వీడియో చేస్తున్నా అంటే దానికి ఓ రీజన్ ఉంది. ఫస్ట్ థింగ్, ఈరోజు అంటే ఆ డ్యాగర్ పొడిచే గేమ్లో ఒక్కొక్కరిది భలే బయట పెట్టింది అనిపించింది. అంటే ఆవిడ మనసులో ఏది ఉంటే అది మాట్లాడేస్తుంది అనడానికి ఎగ్జాంపుల్. ఇన్నాళ్ళు కొన్ని రీజన్స్ వల్ల కొన్ని బయటికి చెప్పకపోవచ్చు, అది ఏ రీజన్స్ కూడా నేను చెప్తా. ఫస్ట్ థింగ్, అసలు 5 స్టార్మ్స్ వచ్చాక ఆవిడకి చాలా టఫ్ అయ్యింది. సెకండ్ థింగ్, ఆవిడ ఫిజికల్లోకి వచ్చేసరికి నేను ఆడలేను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోవడం ఆవిడకి మైనస్ అయ్యింది. అండ్ మూడోది ఏంటంటే, ఆవిడ కంటెంట్ కోసం ఎంత ట్రై చేసినప్పటికీ జనాలు ఎక్కువ ఉండేసరికి ఆవిడకి ఆ స్కోప్ దొరికేది కాదు. అండ్ నాలుగోది, నోట్లో ఆవిడ మాట్లాడే పాయింట్ రైట్ అయినప్పటికీ అక్కడ గబుక్మని మాటలు వదిలేయడం. అంటే ఒక్క లూజ్ వర్డ్ చాలండి, కంప్లీట్గా మొత్తం డైవర్ట్ అయిపోతుంది టాపిక్. మనం మాట్లాడే మాట అంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. సో అందులో ఆవిడ ప్రతిదానికి ఒక లూజ్ వర్డ్ వదిలేసరికి ఆవిడ మాట్లాడే మాట, వాదించే వాదన రైట్ అయినప్పటికీ అవన్నీ తప్పుతావకి వెళ్ళిపోయేది. అంటే ఆ వర్డే హైలైట్ అయ్యేది ఆవిడ మాట్లాడే పాయింట్ కాకుండా. సో ఇవి నెగిటివ్స్. నేను ఫస్ట్ నెగిటివ్స్ చెప్పాను, ఇప్పుడు పాజిటివ్స్ చెప్తాను. సంజన గారు ఎక్కడా సేఫ్ గేమ్ ఆడలేదు సీజన్ మొత్తంలోని. ఎక్కడైనా ఒక చోట ఆగేరు, ఒకరిని నామినేట్ చేయకూడదు, వాళ్ళు నా వాళ్ళు అని అనుకుంటే అది ఇమాన్యువల్. ఎందుకంటే ఇమాన్యువల్ విషయం తప్ప రిమైనింగ్ అన్నీ ఆవిడలో చూస్తే యాడ్ అవునాయి. సారీ, ఆవిలింతలు వచ్చినాయి. అండ్ ఫస్ట్ థింగ్, ఈరోజు తనుజ దివ్య నామినేట్ చేద్దాం, దివ్యకి డ్యాగర్ పొడవమని చెప్పి రీతుకి ఇస్తాయని చెప్పిన సేఫ్ గేమ్ ప్లే ఏదైతే ఉందో అది బయట పెట్టింది. రెండోది ఏమంటే, ఇమాన్యువల్ నామినేట్ చేయొచ్చు కదా, నువ్వు ఎందుకు ఇమాన్యువల్ నామినేట్ చేయవు అది అని చెప్పేసి తనుజ అంటే అక్కడ ఆవిడ క్లారిటీగా ఉంది, నాకు ఇమాన్యువల్తో అవ్వదు, నేను చెయ్యను. ఒక రకంగా సేఫ్ గేమ్ అనిపించినప్పటికీ ఇప్పటికొచ్చి సీజన్ మొత్తంలో ఎవరైనా టార్గెట్ చేయకుండా ఉన్నారు అని అంటే అది ఇమాన్యువల్ అనే అనిపించుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి ఆయనతో క్లోజ్గా ఉంది కాబట్టి ఆవిడకు క్లారిటీ ఉంది నేను చెయ్యను అని. అండ్ నాలుగోది, ఆవిడ నేను సారీ చెప్పను, నేను చూసిందే చెప్పానని చెప్పి ఏదైతే స్ట్రాంగ్గా ఆవిడ కండంగా నించుని ఉండిపోయిందో ఆవిడ ఒక పాయింట్ మీదన, దానివల్ల కూడా ఆవిడకి యాడ్ ఆనే అయ్యింది. ఆవిడ అన్న మాటలు తప్పే నెగిటివ్ అయినప్పటికీ కూడా యాడ్ ఆనే అయ్యింది. ఎందుకంటే స్పైస్ అప్ యాడ్ అయ్యింది. మామూలుగా ఈ వారంలో స్పైస్ అప్ మామూలుగా యాడ్ అవ్వలేదు, అనుకోకుండా సంజన గారిది డబుల్ స్పైస్ అప్ యాడ్ అయింది. అండ్ ఫస్ట్ 4 వీక్స్ కూడా గేమ్ స్టార్ట్ అయింది సంజన గారి వల్ల. ఆ గుడ్డు దొంగతనం, గుడ్డు పోయింది అనే దొంగతనం. అండ్ 7 గుడ్లు ఆవిడ తినేసిన మూమెంట్ అవనియండి. తర్వాత ఆవిడ అన్న కొన్ని మాటలు అయితే కరెక్ట్ కాదు. డేమన్ పవన్కి నాకు పెళ్ళయింది కదా, నువ్వు అమ్మాయిలు అయితే ఇట్లా ఫేవర్ చేస్తావని కొన్ని ఉన్నాయి. ఆవిడ లూజ్ అయ్యారు వర్డ్స్, అదైతే 100%. బర్నీ గారు ఆవిడకి సపోర్టివ్గా ఉంటున్నప్పటికీ బర్నీ గారికి వెళ్ళి ఇట్లా కొన్ని ఆవిడ చేశారు. కానీ ఎక్కడ సేఫ్ గేమ్ ఆడలేదు. ఇది ఉందంటే ఇది ఉంది అని, నో అంటే నో అని చెప్పే తనం అయితే సంజన గారిలో ఉంది. అండ్ సంజన గారిని ఎక్కడ తీసే ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ నామినేషన్ ఉంటుంది, ఇంకో లాస్ట్ వీక్ నామినేషన్స్ ఇవి మాత్రం ఎవరు సేఫ్ ఆడలేరు కదా. ఈసారి సంజన గారు పెట్టే పాయింట్ మామూలుగా ఉండదు. ఖచ్చితంగా సంజన గారి నామినేషన్ రీతు గారికే ఉంటుంది. ఏం చెప్పేస్తారు, ఎలా చెప్పేస్తారని ఖచ్చితంగా జనాలందరూ వెయిట్ చేస్తారు. సో అలా చూసుకున్నప్పటికీ కూడా సంజన గారి గేమ్ ప్లాన్కి వచ్చేసరికి 12 వీక్స్లోని ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఉంటే సంజన అని చెప్పి టార్గెట్ ఎలా అయిందో అలాగా సంజన గారు ఎప్పుడు ఒక్కరినే టార్గెట్ చేయలేదు. ఆవిడకి ప్రతి ఒక్కసారి ఆ వారం ఎవరితో గొడవ ఉందో వాళ్ళతోనే వెళ్ళింది. ఇంకా కంటెంట్ క్రియేట్ చేసిన అంతెందుకు, మొన్న కూడా బర్నీ గారు ట్యాబ్లెట్లు తీసి ఎలాగోలా కంటెంట్ ఇద్దాం, ఏదో ఒకటి దొంగతనం చేద్దాం, ఇట్లా కామ్గా ఉండకూడదు, బాగా కనిపించాలి అని చెప్పి ఆవిడ మైండ్ గేమ్, ఆవిడ స్ట్రాటజీస్ ఆవిడ పెడుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఫ్లాప్ అవుతాయి, ఒక్కోసారి హిట్ అవుతాయి. కానీ రిపీటెడ్గా దొంగతనాలు చేసినప్పుడు అయితే ఫ్లాప్ అయ్యాయి. ఏమంటారు, ఒప్పుకోవాల్సిన నిజాలు. కానీ ఈవిడ సేఫ్ గేమ్ ఎప్పుడు ఆడలేదు. కానీ ఇప్పుడు ఈవిడ వేరే వాళ్ళ సేఫ్ గేమ్ ప్లే కూడా బయట పెడుతున్నారు. అది భలే ఉందన్నమాట, మామూలుగా లేదు. చూద్దాం ఈ వారం నామినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సంజన గారి గురించి నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయితే మీరు కామెంట్ డౌన్ చేయండి. కావాలని కొన్ని మిస్ చేశా, మీరు నా వీడియోస్ ఇంతవరకు చూస్తే కామెంట్ డౌన్ చేస్తారు అని. అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో అట్లీస్ట్ నా ఛానల్, నేను ఈ పాటికి నా టార్గెట్ 500 అబోవ్ అనుకున్నాను, బట్ 500 కూడా నేను రీచ్ అవ్వలేదు. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.